హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను. అది 1 to 20 ఎలిమెంట్స్ కి మనం ఏ గ్రూప్ ఎలిమెంటు, వ్యాలెన్సీ ఏంటి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని, అది మెటలా నాన్ మెటలా అన్న దాని గురించి తెలుసుకుందాం. 1 to 20 ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ నుంచి కాల్షియం వరకు. ట్రిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ H అటామిక్ నెంబర్ 1 అనేది తెలుసు కదా. మనం అప్ టు 20 ఎలిమెంట్స్ వరకు బాగా చదువుకోవాలి, అంటే బాగా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. 1 to 20 ఎలిమెంట్స్ అటామిక్ నెంబరు, సింబల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి పీరియాడిసిటీ రూల్ అనేది ఉంటుంది. అది 2, 8, 8, 18, 18, 32. ఈ పీరియాడిసిటీ ప్రకారమే మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి 2, 8, 8 వరకునే మనకి, అంటే అప్ టు 20 ఎలిమెంట్స్ అన్నాం కదా. 2, 8, 10, 10, 18, 18, 19, 20 అంటే ఇక్కడ వరకునే మనకి మెయిన్ ఇంపార్టెంట్. బట్ మొత్తం పీరియాడిసిటీ రూల్లో ఇది 2, 8, 8, 18, 18, 32 ప్రకారం మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అరేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ చూద్దాం. ఫైండ్ అవుట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ, గ్రూప్ నెంబరు, మెటల్ ఆర్ నాన్ మెటల్. ఎలిమెంట్ మెటల్ నాన్ మెటల్ అనేది తెలుసుకోవాలి. నేను ఇప్పుడైతే ఈ యొక్క అటామిక్ నెంబర్ బేస్ చేసి చెప్తున్నాను. ఇది ఎవరైనా సరే, అంటే ఎలిమెంట్తో పని లేకుండా అటామిక్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. ఓన్లీ బై యూజింగ్ దిస్ ట్రిక్, ఈ పీరియాడిసిటీ రూల్ని యూజ్ చేసి నేను ట్రిక్ చెప్పింది అప్ టు 1 to 20 ఎలిమెంట్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో 3 ఉంది కాబట్టి ఫస్ట్ 2 ఫిల్ అప్ టు ఇక్కడ ఎలా ఉందో 2 ఫిల్ చేసాం. తర్వాత ఇంకా 3లో 2 పోయాయి కాబట్టి ఇంకెన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్లు. యాక్చువల్లీ అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని చెప్పుకుంటాము. సో ఇంకెన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇది లాస్ట్ షెల్. ఈ లాస్ట్ షెల్ని వ్యాలెన్స్ షెల్ అంటే, ఈ వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 1 అనమాట. సో ఒకటి అయిపోయింది ఇక్కడికి, ఒక కేటగిరీ. సో గ్రూప్ నెంబర్ ఈజ్ 1A. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటే అదే గ్రూప్ నెంబర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ వ్యాలెన్సీ ఏంటంటే మనకి ఇక్కడ అప్ టు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే వ్యాలెన్సీ కూడా 4 అవుతుందంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1 అన్నాం అనుకో, వ్యాలెన్సీ 1 వస్తుంది. ఒకవేళ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఇక్కడ 2 ఉన్నాయి అనుకుందాము, అప్పుడు వ్యాలెన్సీ 2 అవుతుంది. ఒకవేళ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 3 ఉన్నాయి అనుకుందాము, 3 అయితే ఇక్కడ వ్యాలెన్సీ కూడా 3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే వ్యాలెన్సీ 4 అవుతుంది, అప్ టు 4 వరకు. తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఓన్లీ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ 1 అయ్యింది. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ అనమాట, ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది ఎలిమెంటు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఈజ్ 1, సో ఇట్ ఈజ్ ఏ మెటల్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు బేస్ చేసుకునే మనం వ్యాలెన్సీ, గ్రూప్ నెంబరు, మెటలా నాన్ మెటలా చెప్తున్నాము. ఇక్కడ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 1 or 2 or 3 అయితే అది మెటల్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా అది మెటల్ అనే చెప్తాం అనమాట. మెటల్కి సంబంధించిన గ్రూప్ అనమాట అది. ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 2 అనుకోండి, అయినా అది మెటలే. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 3 అయినా మెటలే. ఒకవేళ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 4 అయితే అది నాన్ మెటల్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్?